ఓం శాంతి 31/8/2024 మధురమైన పిల్లలు, స్మృతితో పాటుగా చదువుపై కూడా పూర్తి శ్రద్ధనుంచాలి. స్మృతి ద్వారా పావనంగా అవుతారు మరియు చదువు ద్వారా విశ్వాధిపతులుగా అవుతారు. ప్రశ్న: స్కాలర్షిప్ను తీసుకునేందుకు ఏ పురుషార్థం తప్పనిసరి? జవాబు: స్కాలర్షిప్ తీసుకోవాలంటే అన్ని విషయాల నుండి మమకారాన్ని తొలగించివేయండి. ధనం, పిల్లలు, ఇల్లు మొదలైనవేవీ గుర్తుకు రాకూడదు. శివ్ బాబాయే గుర్తుండాలి. పూర్తిగా స్వాహ అవ్వాలి. అప్పుడే ఉన్నత పదవి ప్రాప్తిస్తుంది. బుద్ధిలో ఈ నష ఉండాలి. మేము ఎంత పెద్ద పరీక్షను పాస్ అవుతున్నాము, మాది ఎంత పెద్ద చదువు, మరియు చదివించేవారు స్వయంగా దుఃఖహర్త సుఖకర్త అయిన తండ్రి, ఆ అతి ప్రియమైన తండ్రి మమ్మల్ని చదివిస్తున్నారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు, చదివిస్తారు. కావున పిల్లలకు ఎంతటి నష ఉండాలి? చదివేదైతే ఆత్మే కదా. ఆత్మ సంస్కారాలను తీసుకువెళ్తుంది. శరీరమైతే బూడిదైపోతుంది. కావున తండ్రి కూర్చుని పిల్లలను చదివిస్తారు. మేం చదువుకుంటున్నాము, యోగాన్ని నేర్చుకుంటున్నాము అని ఆత్మలు భావిస్తారు. స్మృతిలో ఉన్నట్లయితే మీ పాపాలు అంతమైపోతాయి అని తండ్రి చెప్పారు. పతిత పావనుడైతే ఒక్క తండ్రే. బ్రహ్మ, విష్ణు, శంకర్లను పతిత పావన అని అంటారా? లక్ష్మీనారాయణలను అంటారా? అనరు. పతిత పావనుడు ఒక్కరే. మొత్తం ప్రపంచం అంతటినీ పావనంగా తయారు చేసేవారు వారొక్కరే. వారు మీ తండ్రి. పిల్లలకు తెలుసు, అతి మధురమైన అనంతమైన తండ్రి వారే. వారినే భక్తి మార్గంలో ఇలా తలుచుకుంటూ వచ్చారు. బాబా, రండి, మీరొచ్చి మా దుఃఖాలను హరించండి, సుఖాన్ని ఇవ్వండి అని. సృష్టి అయితే అదే కదా. ఈ చక్రంలోకైతే అందరూ రావాల్సిందే. 84 జన్మల చక్రాన్ని కూడా తండ్రి అర్థం చేయించారు. ఆత్మే సంస్కారాలను తీసుకువెళ్తుంది. ఈ మృత్యులోకం నుండి అమరలోకంలోకి లేక నరకం నుండి స్వర్గంలోకి వెళ్లేందుకు మేం చదువుతున్నామని ఆత్మకు తెలుసు. తండ్రి పిల్లలైన మిమ్మల్ని మళ్లీ విశ్వాధిపతులుగా తయారు చేయడానికి వస్తారు. మీరు ఎంత పెద్ద పరీక్షను పాస్ అవుతున్నారు. ఉన్నతోన్నతుడైన తండ్రి చదివిస్తున్నారు. ఏ సమయంలోనైతే బాబా కూర్చుని చదివిస్తారో ఆ సమయంలో నష ఎక్కుతుంది. బాబా ఎంత జోరుగా నష ఎక్కిస్తారు. తండ్రి అమరలోకం కొరకు యోగ్యులుగా తయారు చేయడానికే వస్తారు. ఇక్కడెవరూ యోగ్యులుగా లేరు. యోగ్యులైన దేవతల ముందు మనం శిరస్సు వంచి నమస్కరిస్తూ వచ్చామని మీకు కూడా తెలుసు. ఇప్పుడు మళ్లీ బాబా మనల్ని మొత్తం విశ్వానికి యజమానులుగా తయారు చేస్తారు. కావున ఆ నష ఎక్కి ఉండాలి. ఇక్కడ నష ఎక్కి మళ్లీ బయటకు వెళ్లడంతో ఆ నష తగ్గిపోవడం కాదు. పిల్లలంటారు, బాబా, మేం మిమ్మల్ని మర్చిపోతున్నాము. మీరు పతిత ప్రపంచంలోకి పతిత శరీరంలోకి వచ్చి మమ్మల్ని చదివిస్తారు, విశ్వాధిపతులుగా తయారు చేస్తారు. పిల్లలైన మీరు విశ్వరాజ్యాధికారం అనే చాలా పెద్ద లాటరీని తీసుకుంటారు. కానీ మీరు గుప్తంగా ఉన్నారు. కావున ఇటువంటి ఉన్నతమైన చదువుపై చాలా బాగా శ్రద్ధ ఉంచాలి. కేవలం స్మృతియాత్రతో పని నడవదు. చదువు కూడా తప్పనిసరి. 84 జన్మల చక్రంలో ఎలా తిరుగుతారు? అది కూడా బుద్ధిలో తిరగాలి. బాబా ఎంతో జోరుగా నష ఎక్కిస్తారని మీరు అర్థం చేసుకున్నారు. మీ అంత గొప్ప వ్యక్తులుగా ఇంకెవ్వరూ అవ్వలేరు. మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతారు. మీరు తప్ప ఇంకెవరైనా విశ్వాధిపతులుగా అయ్యారా? విశ్వాధిపతులుగా అవ్వాలని క్రిస్టియన్లు ప్రయత్నించారు. కాని మీరు తప్ప ఇంకెవ్వరూ విశ్వాధిపతులుగా అవ్వడం అనేది లాలో లేదు. తయారు చేసేవారైనా తండ్రే కావాలి. ఇంకెవ్వరికీ అంతటి శక్తి లేదు. పిల్లలైన మీకు చాలా మంచి బుద్ధి ఉండాలి.
జ్ఞానామృత డోస్ను ఎక్కిస్తూ ఉంటారు. మేము బాబాను ఎంతగానో స్మృతి చేస్తున్నాము అని కేవలం అక్కడే ఆగిపోకండి. స్మృతి ద్వారానే పావనంగా అవుతారు, కాని పదవిని కూడా పొందాలి. పావనంగానైతే దెబ్బలు తినైనా అందరూ అవ్వాల్సిందే. కాని తండ్రి విశ్వాధిపతులుగా తయారు చేయడానికి వచ్చారు. వాస్తవానికి అందరూ శాంతిధామంలోకి వెళ్తారు. మరి అక్కడకు వెళ్లి అందరూ కేవలం కూర్చుండిపోతారా? అటువంటి వారైతే ఎందుకూ పనికిరానట్లే. ఎవరైతే మళ్లీ వచ్చి స్వర్గంలో రాజ్యం చేస్తారో వారే పనికొచ్చేవారు. మీరిక్కడకు స్వర్గ రాజ్యాధికారాన్ని తీసుకునేందుకే వచ్చారు. మీకొకప్పుడు రాజ్యాధికారం ఉండేది, మళ్లీ దానిని మాయ లాగేసుకుంది. ఇప్పుడు మళ్లీ మాయా రావణుడిపై విజయాన్ని పొందాలి. విశ్వాధిపతులుగా మీరే అవ్వాలి. ఇప్పుడు మీ చేత రావణుడిపై విజయాన్ని ప్రాప్తింపజేస్తారు. ఎందుకంటే మీరు రావణ రాజ్యంలో వికారులుగా అయిపోయారు. అందుకే మనుషులను కోతులతో పోల్చడం జరుగుతుంది. కోతులు చాలా వికారిగా ఉంటాయి. దేవతలైతే సంపూర్ణ నిర్వికారులు. ఈ దేవతలే 84 జన్మల తర్వాత పతితులుగా అయ్యారు. తండ్రి అంటారు, మీ చేతిలో ధనం, పిల్లలు, శరీరం మొదలైనవేవైతే ఉన్నాయో వాటన్నింటి నుండి మమకారాన్ని తొలగించివేయాలి. షావుకార్లైతే ధనం వెనక పడుతూ ఉంటారు. పిడికిలలో డబ్బులున్నాయి, వాటిని వదలరు. రావణుడి జైల్లో పడి ఉంటారు. అన్ని వస్తువుల నుండి మమకారాన్ని తొలగించి కోతి నుండి దేవతగా అయ్యేవారు కోట్లాది మందిలో ఏ ఒక్కరో వెలువడతారు. షావుకార్లు, గొప్ప గొప్ప లక్షాధికారులు ఎవరైతే ఉన్నారో వారు తమ పిడికిలలో డబ్బు పట్టుకుని ఉన్నారు. వాటి వెనకే వారి ప్రాణాలున్నాయి. రోజంతా మహళ్ళు, పిల్లలు మొదలైనవే గుర్తుకొస్తూ ఉంటాయి. వాటి స్మృతిలోనే చనిపోతారు. తండ్రి అంటారు, చివరిలో ఇంకే వస్తువు గుర్తుకు రాకూడదు. కేవలం నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే జన్మ జన్మాంతరాల పాపాలు అంతమైపోతాయి. షావుకార్ల డబ్బంతా మట్టిలో కలిసిపోనున్నది. ఎందుకంటే అదంతా పాపపు డబ్బు కదా, అదెందుకు పనికిరాదు. తండ్రి అంటారు, నేను పేదల పాలిటి పెన్నిదిని. పేదవారిని షావుకార్లుగా, షావుకార్లను పేదవారిగా చేస్తాను. ఈ ప్రపంచము మారవలసి ఉంటుంది కదా. ఎంతగా ధనం యొక్క నశ ఉంటుంది. మాకు ఇంత ధన సంపదలున్నాయి, ఏరోప్లేన్లున్నాయి, మోటార్లున్నాయి, మహళ్లున్నాయని. ఆ తర్వాత తండ్రిని స్మృతి చేయాలని ఎంత కష్టపడినా కాని స్మృతి నిలవదు. లా అలా లేదు. కోట్లాది మందిలో ఏ ఒక్కరో వెలువడతారు. మిగిలిన వారంతా డబ్బునే తలుచుకుంటూ ఉంటారు. తండ్రి అంటారు, దేహ సహితంగా మీరేదైతే చూస్తున్నారో వాటన్నింటినీ మర్చిపోండి. ఇందులో చిక్కుకుపోయి ఉన్నట్లయితే ఉన్నత పదవిని పొందలేరు. తండ్రి పురుషార్థాన్నైతే చేయిస్తారు కదా. మీరిక్కడకు నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకే వచ్చారు కావున ఇందులో యోగం కూడా పూర్తిగా కావాలి. ఒక్క శివ్ బాబా తప్ప ఏ వస్తువు, ధనము, పిల్లలు మొదలైనవేవీ గుర్తుకు రాకూడదు. అప్పుడే మీరు ఉన్నతోన్నతమైన స్కాలర్షిప్ను తీసుకోగలుగుతారు. ఉన్నతమైన ప్రైజ్ను పొందగలుగుతారు. వారైతే విశ్వంలో శాంతి ఏర్పడేందుకు సలహా ఇస్తారు కావున దానితో వారికి పైసా అంత విలువ చేసే మెడల్ లభిస్తుంది. వారు అందులోనే సంతోషపడిపోతారు. ఇప్పుడు మీకేం ప్రైజ్ లభిస్తుంది? మీరు విశ్వాధిపతులుగా అవుతారు. మేము 5-6 గంటలు స్మృతిలో ఉంటున్నాం కావున మేమిక లక్ష్మీనారాయణలా అయిపోతాము అని కాదు. అలా కాదు. ఇందులో ఎంతో కష్టపడాలి. ఒక్క శివ్ బాబాయే గుర్తుండాలి. చివర్లో ఇంకేమీ గుర్తుకు రాకూడదు. మీరు చాలా చాలా గొప్ప దేవతల్లా అవుతున్నారు. తండ్రి అర్థం చేయించారు, మీరే పూజ్యులుగా ఉండేవారు. మళ్లీ మాయ పూజార్లుగా, పతితులుగా చేసేసింది.
మనుషులు మిమ్మల్ని ఇలా అడుగుతారు, మీరు బ్రహ్మను దేవతగా భావిస్తున్నారా లేక భగవంతునిగా భావిస్తున్నారా? మీరు ఇలా చెప్పండి, మేము బ్రహ్మను భగవంతుడు అని అనడం లేదు. మీరొచ్చి అర్థం చేసుకోండి. మీ వద్ద చాలా మంచి మంచి చిత్రాలున్నాయి. త్రిమూర్తి, సృష్టి చక్రం మరియు వృక్షం యొక్క చిత్రాలు అన్నింటికన్నా నంబర్ 1 అయినవి. ప్రారంభంలో ఈ 2 చిత్రాలే ఉండేవి. ఇవే మీకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. లక్ష్మీనారాయణల చిత్రాన్ని మీరు విదేశాలకు తీసుకువెళ్తే దాని ద్వారా ఎవరూ జ్ఞానాన్ని అర్థం చేసుకోలేరు. అన్నింటికంటే ముఖ్యమైన చిత్రాలు త్రిమూర్తి, సృష్టి చక్రం మరియు వృక్షం. ఇందులో ఎవరెవరు ఎప్పుడెప్పుడు వస్తారు, ఆది సనాతన దేవీదేవతా ధర్మం ఎప్పుడంతమవుతుంది, మళ్లీ ఏకధర్మ స్థాపనను ఎవరు చేస్తారు అన్నది చూపించడం జరిగింది. ఇతర ధర్మాలన్నీ అంతమైపోతాయి. అందరికన్నా పైన శివబాబా ఉన్నారు. ఆ తర్వాత బ్రహ్మ నుండి విష్ణు, విష్ణువు నుండి బ్రహ్మ. ఈ వివరణ ఉంది కదా. దీనికోసమే చిత్రాలను తయారు చేశారు. ఇకపోతే సూక్ష్మవతనం కేవలం సాక్షాత్కారాల కోసమే ఉంటుంది. తండ్రి రచయిత. మొదట సూక్ష్మవతనం యొక్క రచయిత, ఆ తర్వాత స్థూలవతనం యొక్క రచయిత. బ్రహ్మ దేవత కాదు, విష్ణు దేవత. అర్థం చేయించేందుకు మీకు సాక్షాత్కారం జరుగుతుంది. ప్రజాపిత బ్రహ్మ అయితే ఇక్కడున్నారు కదా. బ్రహ్మతో పాటు బ్రాహ్మణులున్నారు. వారే మళ్లీ దేవతలుగా అవ్వనున్నారు. దేవతలైతే అలంకరింపబడి ఉంటారు. వీరిని ఫరిష్తా అంటారు. ఫరిష్తాగా అయి మళ్లీ వచ్చి దేవతా పదవిని పొందుతారు. గర్భమహల్లో జన్మ తీసుకుంటారు. ప్రపంచం మారుతూ ఉంటుంది. మున్ముందు మీరందరూ చూస్తూ ఉంటారు. చాలా దృఢంగా అయిపోతారు. ఇంకా కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. మీరు నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు వచ్చారు. ఫెయిల్ అయిపోతే ప్రజలుగా అయిపోతారు. సన్యాసులు మొదలైన వారు ఈ విషయాలను అర్థం చేయించలేరు. రాముని రాజ్యంలో ప్రజలు కూడా షావుకార్లే, మరియు ఆ నగరంలో అందరూ దాతలే కాబట్టి ధర్మానికి సదా ఉపకారం జరుగుతుంది అని గానం చేస్తారు. కావున అక్కడ ఇటువంటి అధర్మ విషయాలు ఎలా ఉండగలవు? ఇవన్నీ భక్తి మార్గపు విషయాలు. అందుకే అసత్యమైన మాయ, అసత్యమైన శరీరము అన్న గాయనం ఉంది. మాయ అని పంచవికారాలనే అంటారు, అంతేకాని ధనాన్ని కాదు. ధనాన్ని సంపద అని అనడం జరుగుతుంది. మనుషులకు మాయ అని దేన్నంటారో కూడా తెలియదు. ఈ తండ్రి మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తారు. తండ్రి అంటారు, పరమాత్మనైన నేను మిమ్మల్ని నాకంటే కూడా ఉన్నతంగా విశ్వాధిపతులుగా తయారు చేస్తాను. మీరు చదువుతున్నారు. ఇది ఎంతటి ఉన్నతమైన చదువు! మనుషుల నుండి దేవతలుగా తయారు చేయడానికి భగవంతునికి ఎంతో సమయం పట్టదు. దేవతలు సత్యుగంలో ఉంటారు, మనుషులు కలియుగంలో ఉంటారు. మీరిప్పుడు సంగమంలో కూర్చుని మనుషుల నుండి దేవతలుగా అవుతున్నారు. తండ్రి ఎంత సహజంగా తెలియజేస్తారు. పవిత్రంగా తప్పకుండా అవ్వాలి. అలాగే ప్రజలను కూడా ఎంతో మందిని తయారు చేసుకోవాలి. కల్పకల్పము మీరు సత్యుగంలో ఉన్నంతమంది ప్రజలను తయారు చేస్తారు. సత్యుగం ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. మళ్లీ అది తయారవుతుంది. ఈ లక్ష్మీనారాయణలు విశ్వాధిపతులుగా ఉంటారు. చిత్రాలైతే ఉన్నాయి కదా. తండ్రి అంటారు, ఈ జ్ఞానాన్ని మీకు ఇప్పుడే ఇస్తాను. ఇది మళ్లీ కనుమరుగైపోతుంది. మళ్లీ ద్వాపరం నుండి భక్తి ప్రారంభమవుతుంది. రావణ రాజ్యం వచ్చేస్తుంది. సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అనేది మీరు విదేశాల్లో కూడా అర్థం చేయించొచ్చు. లక్ష్మీనారాయణల చిత్రంతో ఇతర ధర్మాల వారికి సంబంధం లేదు.
కావుననే బాబా అంటారు, ఈ త్రిమూర్తి మరియు వృక్షం ముఖ్యమైన చిత్రాలు. ఇవి చాలా ఫస్ట్ క్లాస్ అయినవి. ఫలానా ఫలానా ధర్మాలు ఎప్పుడెప్పుడు వస్తాయి, క్రైస్ట్ ఎప్పుడు వస్తారు, ఈ విషయాలను వృక్షం మరియు చక్రం ద్వారా అర్థం చేసుకుంటారు. ఆ ధర్మాలన్నీ సగభాగంలో ఉన్నాయి. మిగిలిన సగభాగంలో సూర్యవంశీ చంద్రవంశీలైన మీరుంటారు. ఇది 5000 సంవత్సరాల ఆట. జ్ఞానం, భక్తి, వైరాగ్యం. జ్ఞానం పగలు, భక్తి రాత్రి. మళ్ళీ అనంతమైన వైరాగ్యం వస్తుంది. ఈ పాత ప్రపంచం అంతమైపోనున్నదని మీకు తెలుసు కావున దీన్ని మర్చిపోవాలి. పతిత పావనుడెవరు, ఇది కూడా నిరూపించాలి. పతిత పావన సీతారామని రాత్రింబవళ్ళు గానం చేస్తూ ఉంటారు. గాంధీ కూడా గీతను చదివేవారు. వారు కూడా ఓ పతిత పావన, సీతల యొక్క రాముడా అని గానం చేసేవారు. ఎందుకంటే సీతలైన మీరందరూ వధువులు కదా, ఆ తండ్రి వరుడు. వారేమో రఘుపతి రాఘవ రాజారాం అని అంటారు. అతను త్రేతాయుగపు రాజు. మొత్తం విషయం అంతటినీ తికమక చేసేశారు. అందరూ చప్పట్లు కొడతారు, పాడుతూ ఉంటారు. ఇంతకుముందు నేను కూడా అలా పాడేవాణ్ణి. 1 సంవత్సరం ఖాదీ బట్టలు మొదలైనవి ధరించాను. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇతను కూడా గాంధీకి ఫాలోవర్గా అయ్యారు. ఇతనైతే అన్ని అనుభవం చేశారు. ఫస్ట్ నుండి లాస్ట్ అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ అవుతారు. ఎక్కడంటే అక్కడ బ్రహ్మాను పెట్టేశారు అని మీతో అంటారు. అరే, బ్రహ్మ అయితే వృక్షంలో పైన నిలబడి ఉన్నారు కదా, ఇలా కూడా అర్థం చేయించాలి. ఎంత స్పష్టంగా ఉంది. ఇతను పతిత ప్రపంచపు అంతిమంలో నిలబడ్డారు. శ్రీకృష్ణుని కూడా పైన చూపించారు. 2 పిల్లులు కొట్లాడుకుంటాయి. వెన్నను మధ్యలో శ్రీకృష్ణుడు తినేస్తాడు. మాతలకు సాక్షాత్కారం జరుగుతుంది. అతని నోటిలో వెన్న ఉంది లేక చంద్రుడు ఉన్నాడు అని భావిస్తారు. వాస్తవానికి విశ్వరాజ్యాధికారం నోట్లో ఉంది. 2 పిల్లులు పరస్పరం కొట్లాడుకుంటాయి. వెన్న దేవతలైన మీకు లభిస్తుంది. ఇది విశ్వరాజ్యాధికారం రూపీ వెన్న. బాంబులు మొదలైన వాటిని తయారు చేయడానికి కూడా ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. మనుషులు వెంటనే మరణించేలా ఆ విధమైన వస్తువులను ఉపయోగిస్తారు. అలా ఆర్తనాదాలు చేస్తూ ఉండిపోవడం అనేది జరగకూడదు. హిరోషిమాలో జరిగిన దానికి ఇప్పటికీ ఇంకా రోగులుగా ఉన్నారు. కావున తండ్రి అర్థం చేయిస్తారు, మధురాతి మధురమైన పిల్లలు, అర్ధకల్పం వరకు మీరు సుఖంగా ఉంటారు. ఏ రకమైన యుద్ధాలు మొదలైన వాటి మాటే ఉండదు. ఇవన్నీ తర్వాత ప్రారంభమయ్యాయి. ఇవేవి ఉండేవి కావు, అలాగే ఉండవు కూడా. చక్రం రిపీట్ అవుతూ ఉంటుంది కదా. తండ్రి అన్నీ బాగా అర్థం చేయిస్తారు. వాటిని పిల్లలు బాగా ధారణ చేయాలి మరియు ఈశ్వరీయ సేవలో నిమగ్నమైపోవాలి. ఇది చీచీ ప్రపంచం. దీనిని విషయ వైతరణి నది అని అంటారు. కావున పిల్లలకు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. తండ్రి మిమ్మల్ని ఎంతైతే ఉన్నతంగా భావిస్తున్నారో మీరు స్వయాన్ని అంత ఉన్నతంగా భావించడం లేదు. పిల్లలైన మీకు చాలా నష ఉండాలి. ఎందుకంటే మీరు చాలా ఉన్నతమైన కులానికి చెందినవారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, మీ బుద్ధిని బాగా తీర్చిదిద్దుకునేందుకు రోజూ జ్ఞానామృతం యొక్క డోస్ను తీసుకోవాలి. స్మృతితో పాటుగా చదువుపై కూడా పూర్తి శ్రద్ధను తప్పకుండా ఉంచాలి. ఎందుకంటే చదువు ద్వారానే ఉన్నత పదవి లభిస్తుంది. రెండవ పాయింట్,
మనం ఉన్నతోన్నతమైన కులానికి చెందిన వారము. స్వయంగా భగవంతుడే మనల్ని చదివిస్తున్నారు. ఈ నశాలోనే ఉండాలి. జ్ఞానాన్ని ధారణ చేసి ఈశ్వరీయ సేవలో నిమగ్నమవ్వాలి. వరదానము: సంతుష్టత యొక్క విశేషత ద్వారా ప్రతి కఠినమైన పరీక్షలోనూ సఫలతను పొందే దృఢతా సంపన్న భవ. సంతుష్టత బ్రాహ్మణుల విశేష లక్షణం. ఏ పాత్ర అయితే లభించిందో అందులో సంతుష్టంగా ఉండడమే ముందుకు వెళ్లడము. ఏదైనా కింద మీద అయినా లేక ఎవరైనా అవమానించినా కాని దాత పిల్లలు ఎప్పుడూ ఏ విషయంలోనూ అసంతుష్టులవ్వలేరు. వారు స్వయంతో కూడా సంతుష్టంగా ఉంటారు మరియు ఇతరులతో కూడా సంతుష్టంగా ఉంటారు. దీని కొరకు ఈ దృఢతా సంపన్నమైన సంకల్పం చేయండి. ఎంతటి కఠినమైన పరీక్ష వచ్చినా కాని నేను సంతుష్టంగా ఉండాల్సిందే. అప్పుడు సఫలతను పొందుతూ ఉంటారు. స్లోగన్: ఎవరి హృదయంలోనైతే సదా సంతోషమనే సూర్యుడు ఉదయించి ఉంటాడో వారే సంతోషంగా ఉంటారు. ఓం శాంతి.